అందరికీ స్వాగతం. ఈరోజు మనం పేడి మూవీని రివ్యూ చేయబోతున్నాం. 1980ల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. ఒక చిన్న గ్రామం తన గుర్తింపు, గౌరవం మరియు రైల్వే స్టేషన్ వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం చేసే పోరాటమే ఈ కథ. ఆ పోరాటానికి నాయకత్వం వహించే వ్యక్తి పెద్ది పహల్వాన్. కుస్తీ, క్రికెట్, ధైర్యం మరియు నాయకత్వంతో తన గ్రామాన్ని ఏకం చేసే సాధారణ గ్రామీణ యువకుడి కథ ఇది. ప్రధాన తారాగణం: రామ్ చరణ్, పెద్ది పహల్వాన్; జాన్వీ కపూర్, అచియమ్మ; శివ రాజ్ కుమార్; జగపతి బాబు; దివ్యేందు, రాంబుజ్జి. ఒక చిన్న గ్రామాన్ని ఊహించుకోండి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకోని గ్రామం. రైల్వే స్టేషన్ లేదు, గుర్తింపు లేదు, అభివృద్ధి లేదు. అలాంటి గ్రామం కోసం ఒక వ్యక్తి మొత్తం వ్యవస్థతో పోరాడితే ఎలా ఉంటుంది? అది కూడా రాజకీయాలతో కాదు, డబ్బుతో కాదు, ఆటతో. ఈరోజు మనం చూడబోయేది రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా పూర్తి కథ. సినిమా క్లైమాక్స్, ట్విస్ట్స్, ఎండింగ్ అర్థం ఏమిటో మొత్తం తెలుసుకుందాం. అయితే వీడియోను చివరి వరకు చూడండి. కథ ఒక చిన్న గ్రామంలో ప్రారంభమవుతుంది. ఆ గ్రామం ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతోంది. గ్రామంలో సరైన సదుపాయాలు కూడా లేవు. ఆ గ్రామ ప్రజలందరికీ ఒకే ఒక్క కల: తమ ఊరికి ఒక రైల్వే స్టేషన్ రావాలి. అంతే. కథలోకి మన హీరో పెద్ది ఎంట్రీ ఇస్తాడు. పెద్ది ధైర్యవంతుడు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా సహాయం చేసేది అతడే. గ్రామ ప్రజలందరూ అతడిని ఎంతో గౌరవిస్తారు. కానీ పెద్ది రాజకీయ నాయకుడు కాదు. అతడు నమ్మేది ఒకటే: మాటల కంటే పనులే గొప్పవి. అలా తన జీవితాన్ని సాదాసీదాగా గడుపుతూ ఉంటాడు. ఈ సమయంలో పెద్ది జీవితంలోకి అచియమ్మ వస్తుంది. మొదట ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అచియమ్మ కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. ఎవరినీ భయపడదు, ప్రత్యేకంగా పెద్దిని. మొదట గొడవలతో మొదలైన పరిచయం కొద్ది రోజుల్లో స్నేహంగా మారుతుంది. ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో మంచి ఎమోషనల్ కనెక్షన్ ఇస్తాయి. పెద్ది జీవితంలో అచియమ్మ చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారుతుంది. ఆమె ఎప్పుడూ అతడికి అండగా ఉంటుంది. ఒకరోజు గ్రామ ప్రజలు మళ్లీ ప్రభుత్వ అధికారులను కలుస్తారు. తమ ఊరికి రైల్వే స్టేషన్ ఇవ్వాలని అడుగుతారు. కానీ మళ్లీ నిరాశే ఎదురవుతుంది. ఎవరూ వాళ్ల మాట వినరు. ఈ అవమానం పెద్దిని బాగా బాధిస్తుంది. అప్పుడు అతడికి ఒక ఆలోచన వస్తుంది: మన సమస్యను దేశం మొత్తం తెలుసుకుంటే, మన ఊరి గురించి అందరూ మాట్లాడితే, అప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకుంటుంది కదా. అక్కడి నుంచే పెద్ది జీవితంలో పెద్ద మార్పు మొదలవుతుంది. పెద్దికి చిన్నప్పటి నుంచే క్రీడలంటే చాలా ఇష్టం. అతడిలో అసాధారణమైన శక్తి ఉంటుంది. స్థానిక పోటీల్లో పాల్గొని వరుస విజయాలు సాధిస్తాడు. అతడి పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వినిపించడం మొదలవుతుంది. ఒక్కో పోటీ గెలుస్తూ ముందుకు వెళ్తాడు. అతడి విజయాలు చూసి గ్రామంలోని యువకులు కూడా ప్రేరణ పొందుతారు. అందరూ కలిసి కష్టపడటం మొదలు పెడతారు. మొదటిసారి గ్రామ ప్రజలకు ఆశ కలుగుతుంది: మన కల నిజం కావచ్చు అని. కానీ ప్రతి విజయానికి శత్రువులు కూడా ఉంటారు. పెద్ది పేరు పెరుగుతుండటంతో కొందరికి అసూయ మొదలవుతుంది. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులు పెద్ది ఎదగడం ఇష్టపడరు. వాళ్ళు అతడిని ఆపడానికి ప్రయత్నిస్తారు. మొదట బెదిరిస్తారు, తర్వాత కుట్రలు చేస్తారు. అయినా పెద్ది వెనక్కి తగ్గడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగుతూనే ఉంటాడు. అన్ని బాగానే జరుగుతున్న సమయంలో ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. పెద్ది తీవ్రంగా గాయపడతాడు. అతడి కాలు దెబ్బతింటుంది. ఇక అతడు మళ్లీ ఆడలేడని చాలామంది అనుకుంటారు. డాక్టర్లు కూడా ఆశలు తగ్గిస్తారు. గ్రామ ప్రజలు నిరాశ చెందుతారు. శత్రువులు సంబరాలు చేసుకుంటారు. పెద్ది జీవితంలో ఇదే అతి పెద్ద పరీక్ష.
మొదటిసారి అతడు తన కల నెరవేరదేమో అని భయపడతాడు. కానీ నిజమైన హీరో ఎప్పుడూ ఓడిపోడు. పెద్ది మళ్ళీ నిలబడాలని నిర్ణయించుకుంటాడు. ప్రతిరోజు కఠినమైన సాధన చేస్తాడు. నొప్పి ఉన్నా, కష్టం ఉన్నా ఆగడు. ఎందుకంటే ఇప్పుడు అతడు తన కోసం పోరాడటం లేదు, తన గ్రామం కోసం పోరాడుతున్నాడు. ఆ ఆలోచనే అతడికి కొత్త శక్తిని ఇస్తుంది. కొన్ని నెలల కష్టం తర్వాత పెద్ది మళ్లీ మైదానంలోకి అడుగు పెడతాడు. గ్రామ ప్రజలు అతడిని హీరోలా స్వాగతిస్తారు. ఇప్పుడు కథ క్లైమాక్స్ కు చేరుకుంటుంది. దేశం మొత్తం చూస్తున్న ఒక పెద్ద పోటీ. ఇక్కడ గెలిస్తే గ్రామానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఓడిపోతే అన్నీ ముగిసిపోతాయి. మ్యాచ్ ప్రారంభమవుతుంది. పెద్ది ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. కానీ అతడి మనసు చాలా బలంగా ఉంటుంది. ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది. ప్రేక్షకులంతా ఊపిరి బిగపట్టి చూస్తుంటారు. చివరికి ఎంతో కష్టపడి పెద్ది విజయం సాధిస్తాడు. స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోతుంది. పెద్ది విజయం తర్వాత దేశవ్యాప్తంగా వార్తలు వస్తాయి. అందరూ ఆ గ్రామం గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు. ప్రభుత్వం కూడా చివరకు స్పందిస్తుంది. ఏళ్ల తరబడి ఎదురుచూసిన గుర్తింపు గ్రామానికి లభిస్తుంది. రైల్వే స్టేషన్ కల కూడా నిజం అయ్యే దిశగా అడుగులు పడతాయి. సినిమా చెప్పే అసలు సందేశం ఏమిటంటే, ఒక్క వ్యక్తి సంకల్పం మొత్తం సమాజాన్ని మార్చగలదు. పెద్ది గెలిచింది ఒక ట్రోఫీని కాదు, తన గ్రామ ప్రజల గౌరవాన్ని, వారి భవిష్యత్తును. అదే ఈ కథ యొక్క అసలు విజయం. ఇదే పెద్ది సినిమా పూర్తి కథ. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? పెద్ది పోరాటం మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ సినిమా ప్రస్తుతం మీ సమీప థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి పెద్ద తెరపై ఆస్వాదించండి. ఇలాంటి పూర్తి సినిమా కథలు తెలుగులో కావాలంటే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. జై హింద్.